సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 ఫర్ లాంగ్ వీడియో. సో ఈరోజు వచ్చేసి ఈ లాంగ్ వీడియోలో నేనైతే చికెన్ అయితే చేయడం జరుగుతుంది. సో అది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పూర్తిగా ఈ వ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి అండ్ ఎక్కడ మిస్ అవ్వద్దండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈరోజు వచ్చేసి చికెన్ అయితే తీసుకొని వచ్చి ఆల్రెడీ మనమైతే ఫ్రిడ్జ్లో కలిపేసి పెట్టుకున్నాము. సో ఆ వీడియో నేను ఇంకా తీయలేదు కాబట్టి ఆ క్లిప్పింగ్ నేను మళ్ళీ యాడ్ చేస్తాను. సో తర్వాత దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను ఇప్పుడైతే చెప్తాను. పూర్తిగా చాలా జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వ్లాగ్. చూస్తున్నారు కదా, ఇందులోకి అయితే మనమైతే పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ పెరుగు ఇవన్నీ వేసుకొని కలుపుకొని మనమైతే అక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కొంచెంసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి కాబట్టి మనమైతే అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి దాంట్లోకి వేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూపిస్తాను. సో మళ్ళీ దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది, ఇంకా కొంచెం సేపు మ్యారినేట్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనము అన్నీ చేస్తున్నాం కాబట్టి చూపిస్తాం. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేసామో తెలుసా? సో టిఫిన్ వచ్చేసి మా మమ్మీకి అయితే ఇడ్లీ చేసుకుంది. సో మాకు వచ్చేసి ఉప్మా అయితే చేసింది. అసలు ఆ ఉప్మా ఎందుకు చేస్తారో, కొన్ని బ్రేక్ఫాస్ట్స్ ఉంటాయి, అవి చూడగానే జీవితంలో తినకూడదు అనిపిస్తుంది. అవి ఏంటో తెలుసా? నాకు ఇష్టం లేని చెప్తాను చూడండి. బొరుగులు అండ్ ఉప్మా అండ్ ఇడ్లీ అండ్ దోశ, పప్పుల చట్నీ. ఎందుకో ఆ దోశ పప్పుల చట్నీ దోశ చేసినప్పుడు యాక్చువల్గా నేనైతే ఖచ్చితంగా పొడి వేసుకొని అండ్ పళ్ళెం చేయించుకొని దాంట్లో పెట్టించుకొని అయితే తింటాను. అది ఎప్పుడూ కాదు, ఎప్పుడో ఒకసారి పొడి మాత్రం కంపల్సరీగా తింటాను నేను. సో ఇంకా ఇడ్లీలోకి మా మమ్మీకి అయితే చట్నీ అయితే చేసుకుంది, శనక్కాయల చట్నీ. సో ఈరోజు వచ్చేసి ఎన్నో రోజులు అయిపోయింది, మొన్న మటన్ తిన్నాం కానీ చికెన్ అయితే చాలా రోజులు అయిపోయిందని నేనైతే చికెన్ అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది. సో అందులో వచ్చేసి ఒక లెగ్ పీస్ అయితే రావడం జరిగింది. ఆ లెగ్ పీస్ని కూడా నీట్గా అయితే జాగ్రత్తగా తీసుకొని రావడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ లెగ్ పీస్ని కూడా చాలా పీసెస్గా చేసేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా అప్పుడు లెగ్ పీస్ తినేన ఫీల్ అయితే రాదు. సో అందుకే ఈరోజు దగ్గరుండి చాలా జాగ్రత్తగా లెగ్ పీస్ వేయించుకుని అయితే వచ్చాము. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం, చూపిస్తాను చూడండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి. చెప్పడం మర్చిపోయాను, కామెంట్ చేస్తేనే మీకు వచ్చేసి గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. చూస్తున్నారు కదా, ఇవైతే ఇప్పుడు మనము దాంట్లో మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఇవన్నీ. సో ఆనియన్స్, అల్లము అండ్ తెల్లగడ్డ అండ్ కొత్తిమీర ఇవన్నీ అయితే మనమైతే మిక్సీలోకి అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొబ్బరి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ తిరువాతకి అయితే వేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకోవాలి ఇవన్నీ. సో చూడండి, మిక్సీకి అయితే వేసుకుంటుంది మా మమ్మీ అన్నీ. సో ఈరోజు చికెన్ ఇంకా అట్లా కాదు, వాంచిపడాలి ఈరోజు చికెన్. ఎప్పుడెప్పుడు చేస్తుందా అప్పుడే మనకి క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వెయిటింగ్ ఫర్ చికెన్ ఈటింగ్స్ టుడే. ఇందులోకి అయితే మనము మిక్సీ వేసుకునేటప్పుడు లవంగాలు కూడా వేసుకోవాలి తిరువాతకి, మసాలాకి. సో లవంగాలు అయితే వేసుకోవాలి. సో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, ధనియాల పొడి అయితే వేస్తుంది మా మమ్మీ. సో మా మమ్మీ చికెన్ ఏదైనా సరే బాగా చేస్తుంది మా మమ్మీ. సో అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. మీకు కూడా ఇదే ఫీలింగ్ ఉందా? కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్సీకి అయితే వేస్తారు. సో తర్వాత కెమెరా ఆన్ చేస్తాను మళ్ళీ. ఆఫ్టర్ మిక్సీ వేసిన తర్వాత మనకైతే మసాలా అయితే ఇలా అవుతుంది పేస్ట్. సో దీన్ని మనము చికెన్లోకి అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇలా చేసుకోండి. ఇప్పుడైతే మనము తిరువాతకి అయితే స్టార్ట్ అయితే చేసేసాం ప్రాసెస్. చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి.
సో 1/2 kg చికెన్ కాబట్టి మనది, సో అది బాగా డిప్ అయ్యేలాగా మనమైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకోండి, చూపించాను కదా. సో ఇప్పుడు అది వేడైన తర్వాత మనమైతే ఇవన్నీ అయితే వేసుకోవాలి. చాప్ చేసిన టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు లీవ్స్ ఇవన్నీ అయితే వేసుకోవాలి. సో అవి రెడ్డిగా అయిన తర్వాత మనమైతే చికెన్ అయితే వేసుకోవాలి. అందులోకి మసాలా వేసుకొని ఆ తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా. అనేతాను రికార్డు. సో గైస్, ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాత మనమైతే టమాటాస్ అయితే వేసుకోవాలి. చూడండి, సో ఇప్పుడు ఒక 3 minutes తర్వాత మనకి 5 minutes తర్వాత మనమైతే ఆ మసాలా అయితే వేసుకోవాలి. సో అది ఫ్రై అయ్యి ఇప్పుడు చూడండి ఆ మసాలా అయితే యాడ్ చేస్తుంది మా మమ్మీ. సో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా. సో మసాలా బాగా అంతా కలుపుకోవాలి యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనకి 5 minutes ఫ్రై అయితే బాగా అవ్వాలి. ఆ తర్వాత ప్రాసెస్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత కెమెరా ఆన్ చేస్తాను. ఓకే, మీకు ఒక క్విజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాను నేను. సో దీనికి ఏదైతే క్వశ్చన్ నేను అయితే అడుగుతానో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్పినట్టయితే ఖచ్చితంగా మీ ఛానల్కి నేను ప్రమోషన్ అయితే ఫ్రీగా అయితే చేస్తాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, సో ఆయన బర్త్ డేట్ ఏంటి, అలాగే డెత్ డేట్ ఏంటి? ఈ 2 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పినట్టయితే నేను అందులో ఎవరైతే ఎక్కువ సమాధానం కరెక్ట్గా చెప్పి ఉంటారో వాళ్ళవి ఒక 5 members తీసుకొని నేనైతే నేను దానితో ఆ ఛానల్స్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నేను అడిగిన ఈ ప్రశ్నకి ఈ 2 క్వశ్చన్స్కి ఖచ్చితంగా కరెక్ట్గా సమాధానం అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి ఆ తర్వాత ఫ్రీగా ప్రమోషన్ చేయించుకోండి. ఓకే, సో ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. చికెన్ అయితే మనము ఇప్పుడు అందులోకి అయితే వేసుకోవాలి. అది ఫ్రై అయింది బాగా. సో చూస్తున్నారు కదా, చికెన్ అయితే వేస్తుంది. సో గైస్, మన లెగ్ పీస్ ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ ద లెగ్ పీస్. సో ఈసారి పీసెస్ అవ్వకోకుండా లెగ్ పీస్ అయితే మనకు వచ్చింది. ఫైనలీ సాధించాం మనం. ఈరోజు విధ్వంసం. ఈరోజు ఇంకా అంటే ఇది అయిపోయినాక బాత్రూంలో విధ్వంసం జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తాం? అది మన మగవాళ్ళు అందులో చేసే యుద్ధం ఎవరు చేయరు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. అండ్ అది బాగా కలుపుకోవాలి. అందరితో కలిసిపోతాం కదా, అలాగే అది కూడా కలుపుకోవాలి. మా మమ్మీకి ఇట్లాంటివన్నీ జోక్స్ చేస్తే వీడియో తర్వాత బతికుంటే మళ్ళీ కలుస్తా. అలా అయిపోయింది నా పరిస్థితి. ఏం చేస్తాం? ఓకే, చికెన్ తిని బాగా స్ట్రెంత్ తెచ్చుకొని మమ్మీతో కొట్టించుకుందాం. ఏదో ఒకటి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొట్టించుకునే తింటాం మనము. మీరు కూడా అంతేనా? ఇంట్లో ఇలాగే సతాయిస్తారా మీ మమ్మీని? కామెంట్లో చెప్పండి. కొద్దిగా కారము, ఉప్పు ఇవన్నీ మళ్ళీ అయితే ఇంకోసారి యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా
ఎట్లయినా తగ్గింటుంది కాబట్టి మనం తక్కువ వేసి ఉంటాం. సో సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవాలి. సో వేసాను చూడండి. అండ్ అలాగే ఉప్పు కూడా వేస్తుంది మా మమ్మీ. సో ఇది వచ్చేసి రాళ్ళు ఉప్పు. సో చూస్తున్నారు కదా. సో బాగా కలుపుకోవాలి. సో కనిపిస్తుంది కదా. ఓకే, సో తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పటికైతే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. చికెన్ కూడా రెడీ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, మనం దించుకునే ముందు తినేక ముందు మనమైతే కొత్తిమీరతో ఇలా గార్నిష్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్నాక కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మనమైతే ఆ వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకొని మనమైతే తినేయచ్చు. ఆ తర్వాత ఈ చికెన్ మీద ఒక నిమ్మకాయ అయితే పిండుకొని పక్కన కట్ చేసిన మనకు స్లైసెస్ ఉంటాయి కదా, ఆనియన్ స్లైసెస్, అవి తింటే మాత్రం భలే ఉంటుంది. సో నేనైతే వెయిట్ చేయలేను, వెంటనే పెట్టుకొని తినేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇంతకుముందు ఈ వీడియోలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ డేట్ ఏంటి అండ్ చనిపోయిన డేట్ ఏంటి అని అడిగాను కదా. సో అదే అయితే నేను ఇప్పుడైతే క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తున్నాను. సో ఆయన బర్త్ డేట్ వచ్చేసి Jan 23, 1897లో అయితే పుట్టడం జరిగింది. సో అండ్ మనకి డెత్ డేట్ వచ్చేసి కన్ఫామ్గా తెలియదు, బట్ వాళ్ళైతే రాసిన దాంట్లో నేను రీసెర్చ్ చేస్తే దాంట్లో తెలిసిండేది ఒక డేట్ అయితే ఉంది, అది మీకు చెప్తున్నాను. సో 1945 August 18th రోజు అయితే చనిపోయాడు ఆయన. సో ఆయన డెత్ మిస్టరీ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అండ్ ఏ విషయానికి ఫైనల్ ఏది అవ్వడం లేదు. అండ్ చనిపోయాడా బతికున్నాడా, ఆయన శవం ఎక్కడ ఉంది ఏమీ తెలియదు మనకి. సో అన్ని మిస్టరీస్లో ఈయనది కూడా ఒక మిస్టరీ అయితే ఉండిపోయింది, డెత్ మిస్టరీ. సో ఇంతవరకు దాని మీద ఒక విషయానికి ఒక డెసిషన్కి అయితే రాలేకపోతున్నారు. హోప్ మనము తొందరగా దీన్ని అయితే క్రాక్ చేస్తానని అయితే అనుకుందాం. సో తొందరగా ఆయన గురించి తెలిస్తే, ఒక మంచి విషయం తెలిస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈ బ్లాగ్, ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి గైస్, ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్లో ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నేనైతే 5 మెంబర్స్ని ఎవరైతే కరెక్ట్గా బాగా చెప్పారో వాళ్ళని 5 మెంబర్స్ని అయితే తీసుకొని వాళ్ళ ఛానల్ని అయితే నేను ఒక వీడియోలో, సపరేట్ వీడియోలో నేను వాళ్ళని ప్రమోట్ అయితే చేస్తాను, ఛానల్ ప్రమోషన్. సో ఫ్రీగానే చేస్తాను. సో చూసి ఈ వీడియోని చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీకి ఛానల్కి ఫ్రీగా ప్రమోషన్ అయితే చేయించుకోండి. మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.